ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి సల్మాన్ రత్నని నేను, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా ఉమెన్ ప్రెసిడెంట్ సునీత మేడం గారు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనివాసులు గారు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుండి పెళ్లకూరు ప్రెసిడెంట్ అయినటువంటి హరిబాబు గారు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ గూడూరు మండల ప్రెసిడెంట్ అయినటువంటి అశోక్ బాబు గారు, అలాగే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రాపూర్ మండల ప్రెసిడెంట్ అయినటువంటి రత్న మేడం గారు, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ చిలకూరు మండల ప్రెసిడెంట్ నారాయణ గారు. ఈరోజు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ తరఫున తిరుపతి జిల్లా చోటకండి గ్రామంలో ఉన్నటువంటి సహోదరి ఏంటమ్మా సంధ్య, ఆమెకి 5 సంవత్సరాలుగా అయింది మ్యారేజ్ అయ్యి, ఆమె భర్త చనిపోయి ఆమెకు వచ్చి 4 సంవత్సరాల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే తిరుపతి జిల్లా చుక్కల నిడిగల ప్రాంతంలో ఉన్నటువంటి చుక్కల నిడిగల ప్రాంతంలో ఉన్నటువంటి ఏం పేరు మేము ఏంటయా బత్తినయ్య అనే కుమారుడికి వాళ్ళ కుమారుడు వచ్చి చైతన్యకి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. వాళ్ళ ఒక కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు ఆమె విధవరాలు, వాళ్ళకి భూమి ట్రాక్టర్ అనేటివి ఆమె వివాహం అయినప్పుడు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆమెకి ఏ భూమి లేదని చెప్పేసి వాళ్ళు దౌర్జన్యంగా ఆయన ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ని సందర్శించడం జరిగింది. కాబట్టి వారు తగిన న్యాయం కోసం ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ తరఫున పూర్వ వివరాలన్నీ తెలుసుకొని వారికి న్యాయం చేయాల్సిందిగా బాధ్యురాలకి ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. రండి మళ్ళీ ఒకసారి చూడండి, లేయింది లేదా